75 సంవత్సరాల స్వాతంత్ర స్వరాజ్యంలో నేటికి ఇంకా బడుగులపైన కులం అనే కులోన్మాదులు ఈ కులాల మధ్య కుంపట్లు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ మరి ఏదైతే బడుగులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసేటటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఏదైతే పసిపాప 2 నెలల పసిపాపను కాలితో తన్ని మరి చిదిమేసి ఆమె చావు కారకులైనటువంటి 8 మంది నిందితులను పోలీసులు ఎందుకు నేటి వరకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంత పెద్ద జాతరలో మరి పోలీసు పటిష్టమైనటువంటి భద్రతమైన ఉన్నటువంటి ఆ జాతరలో కూడా మరి ఇంత దారుణమైనటువంటి సంఘటన జరుగుతుందే, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాజ్యం ఎటుపోతుంది, దేశం ఎటుపోతుంది, అసలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఆ తల్లికి న్యాయం చేయాలా, ఆ కుటుంబానికి న్యాయం చేయాలా, 1 కోటి రూపాయల పరిహారం కూడా ఇవ్వాలా. నిందితులు ఎవరైతే ఎంత పెద్దటి వారు ఉన్నా కూడా, ఏ పార్టీలో ఉన్నా కూడా, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఏ పార్టీతో సంబంధం లేకుండా తప్పు చేసిన ఖచ్చితంగా శిక్షించాలి. రాజ్యాంగం పరిరక్షించబడాలి, చట్టాలు అమలు చేయబడాలి. కొత్త చట్టాలు మొన్ననే కదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, బిఎన్ఎస్ న్యాయ సంహిత అని. ఏమైంది ఆ చట్టము? ఎందుకు మీరు ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయలేకపోతున్నారు? 3 ఈ రోజు నిందితులను అరెస్ట్ చేసినామని చెప్పి చూపెట్టి చేతులు దులుపుకునేటటువంటి ప్రక్రియ ఏదైతే చేస్తున్నారో అక్కడి పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మీరు కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పాశవికంగా ఒక చిన్నారిని, అభం శుభం తెలియని చిన్నారిని మరి కులం పేరుతోటి ఆమెను అసలు గుళ్ళోకి కూడా రానియకుండా, దేవుడు అందరికి దేవుడు భయ్, మీ ఒక్కడికే దేవుడా, మీ ఒక్కరికే దేవుడా అని అడుగుతున్నా. దేవుడిని అందరు మొక్కుతున్నాం కదా. నీకు దాయితనం చేసేటటువంటి ఆ చాకలి బిడ్డకు నువ్వు ఈ రోజు కారకుడు అయినావు కదా. రేపు నీ ఇంట్లో దాయి అయితే నీ భార్యకు పురుడు పోసేది ఆ తల్లే కదా. అటువంటి ఆమెను నువ్వు చంపేసినవి. ఒక రేపు భరతమాతకు జయ అనేటటువంటి ఒక నా మాతృమూర్తి, ఒక తల్లి అయ్యేటటువంటి ఒక పసి పాపను. ఇది ఇంత దారుణం ఉంటుందా? ఎక్కడున్నాం మనం? 75 సంవత్సరాలు వచ్చిన స్వతంత్రంలో కూడా ఇలాంటి కులోన్మాదులు, మతోన్మాదులు లెక్క ఇటువంటి ఈ రకమైనటువంటి చర్యను చేపడతారా? ఎందుకు ఇదంతా చేస్తా ఉన్నారు? ఎందుకు ఇదంతా మా కులాంతరంలో వైషమ్యాలు రెచ్చగొడతా ఉన్నారు? ప్రభుత్వం దీనిపైన కఠినంగా స్పందించాలి. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా తప్పు చేస్తే తప్పే, తప్పును ఖండించాల్సిందే, నిందితులను శిక్షించాల్సిందే. ఈ సందర్భం మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కడెం మండల కేంద్రంలో యువకులందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, దీంట్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, మతాలకు అతీతంగా ఆ బాధిత కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం పైన ఈ రోజు మేము మౌనంగా అక్కడి నుంచి ఇక్కడ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది ఐక్యత, ఇది చైతన్యం. ఇలా కలిసిమెలిసి ఉండేటటువంటి సంకేతాలు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వంలో, ఈ రాజ్యంలో ఎందుకు ఈ రకంగా చేస్తున్నారో మరి కనువిప్పు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ, నిందితులను ఖచ్చితంగా రేపటికల్లా అరెస్టు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్థానిక ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలా, లేకపోతే ఆ కుటుంబానికి నేటి వరకు కూడా పరామర్శించకపోవడం ఇది శోచనీయమైనటువంటిది. మీకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు భయ్? కష్ట సుఖాలు ఉన్నప్పుడు మీరు మాతో వస్తారనే కదా, మాకు అండగా ఉంటారనే కదా. అలాంటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఆ జిల్లాలో మంత్రి కావచ్చు, ఆ కుటుంబానికి ఈ రోజు వరకు కూడా మరి పరామర్శించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాజ్యం నడుస్తుంది. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలా, నిందితులను కఠినంగా శిక్షించాలా, ఆ మృతి చెందినటువంటి ఆ బాలికకు, ఆ పసికందుకు ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.